మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తూ ఉండటంతో నేడు సంబరాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతుల కోరికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చాలని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీరుస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర అఫీషనల్స్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, హనుమన్న, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వంగలపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ఆధారపడవద్దు, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కొరకే మరి ఇది రైతు రాజ్యం. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం. ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఎవ్వరు కూడా చేయలేనటువంటి ఘనకార్యాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో చేస్తామని చెప్పి 20,000, 10,000, 15,000, 30,000 ఇట్లా చేసింది. కానీ అవి ఎక్కడ కూడా 4 విడతలుగా ఇచ్చింది. కానీ అవి ఎక్కడ కూడా రైతులకు వాళ్ళ మిత్తిలు కట్టడానికి కూడా సరిపోలేరు. ఒకటికి 1 లక్షల రూపాయలు మరి రైతులు ఒక్క బ్యాంకు దగ్గర కూడా పోలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండదు. మరి ఇప్పుడు మన్మోహన్ సింగ్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. తదనంతరం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తామని 2 సార్లు అధికారంలోకి వచ్చిన 2 సార్లు కూడా తన హామీలు నెరవేర్చుకోలేకపోయింది. ఒకసారి 2014 నుంచి 18 వరకు జరిగిన పరిపాలనలో 4 విడతలుగా ఇచ్చి రైతులను వాళ్ళకు వడ్డీలో కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఉండే. తదనంతరం ఇచ్చిన కొంతమందికి మాత్రం అటువంటి హామీని పూర్తిగా నెరవేర్చలేదు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను కొద్దిగా ఒక 2 నెలలు ఆలస్యమైనను ఈరోజు తన హామీని నెరవేరుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పులను పార్టీ కట్టలేకపోతుంది. వాళ్ళ అప్పులను ఇన్స్టాల్మెంట్గా మనం కడుతున్నాం కాబట్టి రాష్ట్రము చాలా దివాలు తీసి ఉంది. కాబట్టి కొద్ది హామీలు లేటుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మొన్ననే రేవంత్ రెడ్డితో ఛాలెంజ్ చేసిన హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయి. నిన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నావు గ్యాసు 500లకు అందరికీ అందుతలేదు. మూర్ఖుడా నువ్వు ఎన్నో కూర్చుండి అందుతలేదు, ఈడందుతలేదు, నువ్వు అసలే